హాయ్ ఫ్రెండ్స్, నేనండి మీ దాసరి. హాయ్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నాను ఫ్రెండ్స్. నేను ఒక విషయాన్ని మీతో ప్రస్తావించదలుచుకున్నాను. అదేమిటి అంటే, నేను పెట్టింది ఏంటంటే మా మీడియా 9 అనే ఛానల్ టీవీ న్యూస్ గురించి, ఒక మానవత విలువల గురించి, ఏమంటే సోషల్ అవేర్నెస్ గురించి, సమాజంలో జరుగుతున్న రుగ్మతలు, మన కళ్ళ ముందు జరిగే చెడు గురించి ప్రస్తావించదలుచుకున్నాను. ఈరోజు ఇప్పుడు దాకా నేను టీవీలో చూశానండి, చాలా చక్కటి ప్రోగ్రాము. ఇండస్ట్రీ అంతా కూడా తలపట్టుకుంటుంది. ఫిల్మ్ ఇండస్ట్రీ అండి, తలపట్టుకుని పీకేసుకుంటున్నారు. ఎందుకంటే ప్రొడ్యూసర్లు ఎంతో డబ్బు వెచ్చించి, కోటాను కోట్ల రూపాయలు వెచ్చించి పెద్ద పెద్ద సినిమాలు, చిన్న చిన్న సినిమాలు, అనేక రకాలైన బడ్జెట్ సినిమాలు చేస్తూ ఉంటారు. మరి అటువంటి సినిమాలన్నీ కూడా ఈ రోజుని పైరసీ అయిపోతుంది. ఈ పైరసీ అయిపోయే వాటికి అడ్డుకట్ట ఎక్కడరా అని చెప్పేసి ఇన్ని సంవత్సరాలుగా తలల పట్టుకు పీకేసుకుంటున్న ప్రొడ్యూసర్లకి ఈవేళ ఇంటి దొంగ ఒకటి దొరికాడండి. ఇంటి దొంగ అంటున్నారు, ఇది ఇంటి దొంగ పనే. అసలు ఈ రవి అనేవాడు ఎవడు? ఈ ఐబొమ్మ అనే వెబ్సైటు ఎవరిది? ఇలా చాలా రకాలు ఉన్నాయండి. నాకు ఒక నైతిక బాధ్యత ఉందండి. ఎందుకంటే ఆ పేరు ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దలు అందరూ కూడా తలపట్టు పీక్కుంటున్నారు ఈ ఐబొమ్మ రవి గురించి అని చెప్పి అంటున్నారు కదా. మరి నేను కూడా యాజ్ ఏ ప్రొడ్యూసర్గా, యాజ్ ఏ డైరెక్టర్గా నా టాలెంట్ని పరీక్షించుకోవడం కోసం ఒక చిన్న సినిమా చేశానండి. అదే నీ నీడలా అని ఒక సినిమా చేశానండి. ఆ సినిమాతో నేనేంటంటే ఏదో రకంగాను బయటకు వద్దాము, నా టాలెంట్ని నిరూపించుకుందాము, నేను కూడా చక్కగా చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ అలా జీవనం కొనసాగిద్దాము అని ఒక ట్రాక్ వేసుకుందామని చెప్పేసి, నా జీవితానికి ఒక ట్రాక్ వేసుకుందామని ఆలోచించుకుని చాలా ప్రీ ప్లాన్డ్గా సినిమాని చాలా కష్టసాధ్యంగా 2015-16 మధ్యలో తీశానండి. తీస్తే నాది ఒక చిన్న సినిమా కదరా, నా సినిమాని ఎవడో పట్టించుకుంటాడు, ఏదో మూలన ఏదో థియేటర్లో 4-5 థియేటర్లో ఆడించుకుందాము అని అనుకుని సినిమా తీరా తీసాను, సెన్సార్ చేశాను, చక్కగా రిలీజ్కి వెళ్దామనేటప్పటికి నా దగ్గర డబ్బులు లేవు. ఆ టైంలో ఏదో ఓటీటీ ఒక వరంలా వచ్చి, ఆ ఓటీటీలోను USA, UK, జపాన్ ఇలా ఈ 3 కంట్రీల్లో రిలీజ్ చేశానండి. చేసిన తర్వాత 9.5 రేటింగ్లో చక్కగా చాలా బాగా వెళ్ళిందండి ఓటీటీలో. కానీ ఇక్కడ ఏమైందంటే అండి, మన స్వతంత్ర భారతదేశంలో దొంగనా కొడుకులే ఎక్కువ. అవునండి, మనది ఎంత గొప్ప భారతదేశం అంటే స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా మన దేశం ఇప్పటికీ బాగుపడకపోవడానికి కారణం ఏంటి అంటే దొంగనా కొడుకులు ఉండబట్టి. బాగుపడదండి ఇండియా. ఎందుకు బాగుపడదాం అంటే ఎవడికి దొరికింది వాడు తినేయాలి, ఎవడి స్వార్థంతో వాడు బాగుపడిపోవాలి, ఎదరోడి నోటికంటే లాగేసుకోవాలి, ఎదరోడి కష్టాన్ని దోచేసుకోవాలి అని చెప్పి ఈరోజు ఐబొమ్మ రవి అనేవాడు మరి కోటాను కోట్లు పెట్టి ప్రొడ్యూసర్ సినిమాలు చేస్తుంటే, వాడు మరి దొంగచాటుకి దుబ్బేసి దొంగతనం చేసేసి వాడు ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకుని అందులో సినిమాలు రిలీజ్ చేసేస్తుంటే, ఇది ఎవడబ్బా బాబు చూస్తండి, ఎవడ కొంపలు ముంచేస్తాడండి. వీడిని సపోర్ట్ చేస్తూ, వీడిని వెనకేసుకొస్తూ ఐబొమ్మకి సబ్స్క్రైబర్లు అయిపోయిన జనం, ఐబొమ్మకి బానిసలు అయిపోయిన జనం, పబ్లిక్ వీళ్ళంతా కూడాను వాడిని ఏం చేయకండి బాబు, వాడు చాలా ఉత్తముడు అండి, వాడు చాలా మంచివాడండి, మా అందరికీ ఫ్రీగా సినిమా చూపిస్తున్నాడండి అని చెప్పేసి వాడికి సపోర్ట్ చేస్తున్నారు. ఇది ఒక దుర్మార్గం, ఇది ఒక అరాచకం, ఇది ఒక దోపిడీ, ఇది ఒక మాఫియా, ఇది ఒక క్రిమినాలిటీ అని చెప్పేసి వాళ్ళకి తెలియదా ప్రజలకి? ఒక దుర్మార్గుడిని, ఒక దొంగని ఏ విధంగా సపోర్ట్ చేస్తారండి మీరు? ఆ ఐబొమ్మ రవి అనేవాడు కష్టపడటం చేత కానీ ఎదప అని నేను అంటాను. ఎందుకంటే నా సినిమాను కూడా ఐబొమ్మలో ఆడిచ్చేసాడండి వాడు. నా సినిమాని ఓటీటీలో రిలీజ్ చేస్తే
నా సినిమాని ఎవడు దొబ్బుతాడురా, నా సినిమాని ఎవడు చూస్తాడురా అని చెప్పి నేను అనుకుంటే నా సినిమాని కూడా ఐబొమ్మలో కాపీ చేసి పెట్టేసుకుని ఆడిచ్చాడు. నా మిత్రుడు మా మా బంధువు కూడా ఆయన, ఏమంటే మీ సినిమా ఐబొమ్మలో వస్తుందండి నాకు రోడ్డు మీద ఎవరో చెప్పారు అంటే, ఐబొమ్మలో చూసి ఆయన ఓపెన్ చేసి చూసి అది నిజమే ఇచ్చేస్తుందని చెప్పేసి నాకు హడావిడిగా ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే ఐబొమ్మలో నా సినిమా రావడం ఏంటి, నా జీవితం 10 సంవత్సరాలు వెనకపోయిందండి. కేవలం ఆ సినిమా వల్ల నా జీవితం వెనకపోయింది. ఎందుకు పోయింది అంటే ఇలాంటి జరగడం వల్ల, ఇలాంటి పైరసీలు జరగడం వల్ల నా సినిమా వెనకపోయింది. మరి ఇటువంటి రవి అనేవాడిని ఏం చేయాలండి? ఇది ఎక్కడ జరుగుతుంది? ఇది ఎలా జరుగుతుంది? ఏ విధంగా సినిమా లీక్ అవుతుంది? గతంలో రీల్స్ ఉన్నప్పుడు ఎందుకు జరగలేదు? సెల్ ఫోన్లు ప్రతి ఓడి చేతిలోకి సినిమా వచ్చేసింది. బ్రహ్మం గారు చెప్పినట్టు ప్రతి ఓడి చేతిలోనే ఒక ఆయుధం అయిపోయింది. సెల్ ఫోన్ వచ్చేసిన తర్వాత ఎవరి సినిమా ఆడు చూసేసుకుంటున్నాడు, ఎవరి సినిమా ఆడు తీసేసుకుంటున్నాడు. అలాగే నేను తీశాను, చూసేసుకుంటారు, బాగానే ఉంది. కానీ రీల్ అనేది పోయి శుభ్రంగా డిజిటల్ టెక్నాలజీ వచ్చేసింది కదండి. వచ్చేసిన తర్వాత డిజిటల్లో సినిమాలు షూట్ చేస్తాం మొదలెట్టాక డిజిటల్ స్క్రీనింగ్ వచ్చేసింది. యూఎఫ్ఓ అనే ఒక సంస్థ వచ్చి చక్కగా బాలీవుడ్ నుంచి వాళ్ళు హ్యాండిల్ చేస్తూ దేశం అంతా కూడా, ప్రపంచం అంతా కూడా డిజిటలైజేషన్ అయిపోయింది. సినిమా అనేది రిలీజింగ్ అయిపోయిన తర్వాత ఇది ఎక్కడ జరుగుతుంది అంటే, నా ఆలోచన ప్రకారం, నా తెలివితేటల ప్రకారం, నాకున్న జ్ఞానం ప్రకారం నేను థింక్ చేసింది ఏంటి అంటే, ఇది థియేటర్లో షూట్ చేసిన ప్రింట్ కాదండి. వాడు ఐబొమ్మలో పెడుతుంది థియేటర్లో షూట్ చేసిన ప్రింట్ అయితే కాదు. ఇది ఖచ్చితంగా మాస్టర్ కాపీ ప్రొడ్యూసర్ దగ్గర నుంచి ఎక్కడికైతే క్యూబ్కి వెళ్ళిందో అక్కడ క్యూబ్లోనే జరుగుతుంది తంతాను అని చెప్పేసి నా మనసు నాకు చెప్తుంది. ఈ విషయం మీద ఇంకా నేను చాలా మాట్లాడాల్సింది ఉంది. ఇలాంటి గొప్ప గొప్ప విషయాలు మీ ముందుకు తీసుకురావడానికి, మీ అందరికీ తెలియజేయడానికి కోసం నేను ఎప్పటికప్పుడు వీడియోలు చేస్తూనే ఉంటాను. ప్లీజ్ అందరూ నా వీడియోని లైక్ చేసి, కామెంట్ రాసి, షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉంటాను, మీ దాసరి.